పరిశుద్ధాత్మకు ఆవియాను ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయు గములాందు నాట్లు ఈరోజు యొక్క ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు కుమారి దారా నిఖిల గారు వచ్చి చదివి వినిపిస్తారు. లేని ఎడల ఎవరైనా చదవాలని ఆయన కోరుకుంటే కనుక వచ్చి చదివించాలని కోరుచున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనములు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఈ వాక్యము ఇంత పర్యంతం. ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగుగాక. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని వాక్యాన్ని అందించేవారు శ్రీ కాకి అబ్రహాం గారు ఈరోజు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 112వ కీర్తన పాడుకుందాము. చిన్న కీర్తన పుస్తకం నుంచి 39వ సంకీర్తన. గమనించండి, మొదటి చరణము చివరి చరణము పాడుకుందాం. రక్షకుడు ఉదయించినాడు అన్నటువంటి పాటను పాడుకుందాం. రక్షకుడు ఉదయించినాడు మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడు రారే గోలా గోలారా దర్శనమునా బోయినానా నిరీక్షణ ఫలముదాము రక్షకుడుగా ఇంచినాడట
అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం కలుగును గాక. ఆమేన్. చేసుకొచ్చినండి సమయమున కాకి అబ్రహాం గారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ అడ్వెంట్ కాలంలో ఈ విధంగా ఉదయాన్నే వచ్చి చర్చికి వచ్చి దేవుని ఆరాధించడానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించినందుకు, మరి నన్ను ఆహ్వానించి ఈ విధంగా ఈరోజు దేవుని యొక్క వాక్యమును కొంతసేపు మీతో ధ్యానించడానికి అవకాశం ఇచ్చినందుకు సంఘ పెద్దలకి, ముఖ్యంగా 2-3 నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు వారు అప్పుడు చెప్పారు, అడ్వెంట్లో అశోక్ గారు అడ్వెంట్లో మరి ప్రసంగం చేస్తారంటే అవకాశం వచ్చినప్పుడు వద్దు అని ఎందుకు అనాలని చెప్పి ఓకే అన్నాను. అదేవిధంగా రత్నబాబు గారు, మరి ఇంకా ఇతరులు సంఘ పెద్దలందరూ పేర్లు తెలియవు కానీ సంఘస్థులు ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ ఉదయకాల ధ్యానంలో ఇవ్వబడినటువంటి వాక్య భాగం సంబంధించి మనం ధ్యానం చేసుకోబోయే ముందు నేను దీన్ని ఒక 6 భాగాలుగా నేను మీతో పంచుకోవాల్సిన విషయాలని నేను క్లాసిఫై చేసి ఉన్నాను. మొట్టమొదటి ఏంటంటే, ఇప్పుడు మనం అడ్వెంట్ అంటే ఆల్రెడీ విని ఉంటారు. నేను మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నాను కనుక కొన్ని విషయాలు మీతో ఆల్రెడీ తెలిసి ఉంటాయి, కానీ కొన్ని షేర్ చేసుకోవాలని నాకు ఎందుకు అనిపించింది కనుక వాటిని అడ్వెంట్ దానికి సంబంధించినటువంటి విషయాలు. తర్వాత మనకి ఇవ్వబడినట్టు వాక్య భాగము లోకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక ప్రత్యేకమైనటువంటి భాగం. దానికి సంబంధించి మరి రాసినటువంటి లోకా గారి గురించి కొన్ని విషయాలు, లోకా సువార్త గురించి కొన్ని విషయాలు, తర్వాత వాక్య భాగంలో ఆ యొక్క ఉపమానం యొక్క భావం గురించి, తర్వాత ఇవ్వబడిన టాపిక్ దీర్ఘశాంతం గురించి, తర్వాత చివరి క్వశ్చన్తో ఆ ప్యారబుల్ ఆపుతాడు యేసుక్రీస్తు ప్రభు. విశ్వాసము అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటే ఇన్ని టాపిక్లు చెప్తా ఉంటే ఒక్కొక్క టాపిక్ ఒక పెద్ద మెసేజ్, గంట మెసేజ్ అవుతుంది. ఇంకా అది కూడా సరిపోదు యాక్చువల్గా అయితే. అంటే నాకు కాదు, జనరల్గా చాలా పెద్ద పెద్ద టాపిక్లు అయినప్పటికీ మనకి ఇవ్వబడిన సమయము చాలా తక్కువ కనుక దాంట్లో కొన్ని తలంపుల్ని మీతో ఈ ఉదయకాలం షేర్ చేసుకుంటే దేవుని వాక్యంలో బలపడటానికి, ఆ విధంగా మనం దేవునికి దగ్గరగా ఉండటానికి మంచిదని తలంచి నేను ఈ విధంగా నేను క్రోడీకరించుకోవడం జరిగింది. అయితే ఎన్నో సంవత్సరాలుగా మనకి ఈ యొక్క అడ్వెంట్ ఆరాధనలు, అడ్వెంట్ సీజన్ని మనం ఫాలో కావటం జరుగుతుంది. అయితే అడ్వెంట్ అంటే అన్నీ విన్నారు, అయినా కూడా కొన్ని జస్ట్ రివిజన్ లాగా. అడ్వెంటస్ అనే లాటిన్ మాట నుంచి అంటే కమ్మింగ్, అంటే ఆగమనము, వచ్చుట అని అన్నారు. అది ఆగమనం అంటే మనకి క్రిస్టియన్ అడ్వెంట్కి ముందే వాళ్ళు అన్ని దేవతలు వాళ్ళు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగే ఫెస్టివల్లో దేవుళ్ళు వచ్చి ఆ విగ్రహాల్లో ఉండటానికి పర్మనెంట్గా వాళ్ళు అడ్వెంట్ అని జరుపుకునేవాళ్ళంట. తర్వాత మరి రాజు లేదా రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రులు కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అడ్వెంట్ అని పదం ఉపయోగించేవాళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడే భాష లాటిన్ కనుక లాటిన్ పదం అనేది వాడుకలోకి వచ్చింది. అయితే మన క్రైస్తవ అడ్వెంట్కి సంబంధించి మొట్టమొదటి రికార్డెడ్ ఏంటంటే స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి సరగోజా అనే ఒక సిటీలో క్రీస్తుశకం 380వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ సరగోజా జరిగింది. ఆ సరగోజా కౌన్సిల్లోనే 4 వారాలు అడ్వెంట్ జరుపుకోవాలనే నిర్ణయం అఫీషియల్గా చర్చి ప్రొక్లైమ్ చేసింది. సో మొట్టమొదట రికార్డెడ్, అంతకుముందు ఉన్నప్పటికీ రకరకాల భావాలు. అయితే మళ్ళీ తర్వాత 40 రోజుల అడ్వెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఫీస్ట్ ఆఫ్ సెయింట్ మార్టిన్ నవంబర్ 11 నుంచి, ఆ తర్వాత మళ్ళీ 4 వారాలు ఈ విధంగా వచ్చింది. ముఖ్యమైన విషయం ఏంటంటే అడ్వెంట్లో ఫాస్టింగ్ ఉండేవాళ్ళు.
ఫాస్టింగ్ మనకు తెలియదు సహజంగా, కానీ యాడ్వెంట్లో ఆ రోజుల్లో ఫాస్టింగే. అదే తర్వాత లెంట్కి కూడా దాన్ని అన్వయించారు. ఈ యాడ్వెంట్ ఆ విధంగా జరుగుతున్నప్పుడు ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే, మనకి గుంటూరులో ఈ అలవాటు ప్రాక్టీస్ లేదు, కానీ తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో, ఇంకా వేరే ఇతర చోట్ల లూథరన్ దేవాలయంలో మన ఏఎల్సీలోనే ఉంటుంది. ఏంటంటే యాడ్వెంట్ రీత్ అని ఒక చిన్న సర్క్యులర్గా ఉండేటువంటి ఒక ఇది ఏర్పాటు చేసి దాన్ని 4 క్యాండిల్స్ పెట్టి మధ్యలో ఒక పెద్ద క్యాండిల్, వైట్ క్యాండిల్ పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏంటంటే జర్మనీ దేశంలో లూథరనే ఒక ఆయన పేరు జోహాన్ హింరిచ్ వెకినర్, ఆయన పాస్టర్ గారు, థియాలజియను. అక్కడ ఒక ఆర్ఫనేజ్లో ఆయన పనిచేసేవాడు. ఆర్ఫనేజ్లో చిన్నపిల్లలు, యవనస్తులు వాళ్ళంతా ఉండి క్రిస్మస్ సీజన్ రాగానే క్రిస్మస్ ఇంకా పాస్టర్ గారు ఎన్ని రోజులు ఉందని రోజు అడిగేవాళ్ళంట. దానికి వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఆయన ఒక ఆలోచనతో అక్కడ పాతబడిన ఒక బండి ఉంటే ఆ బండి యొక్క చక్రం తీసుకొచ్చి దాన్ని పెట్టి దానికి ఫర్ కొమ్మలు తీసుకొచ్చి ఆ గ్రీన్గా ఉండేటువంటి కొమ్మలు చుట్టి దానికి 4 దిక్కుల్లో 4 క్యాండిల్స్ పెట్టి సెంటర్లో ఒక పెద్ద క్యాండిల్ పెట్టి ఒక ఏర్పాటు చేశాడు. దాన్ని క్రిస్మస్ రీత్ అన్నారు. అయితే ఈ క్యాండిల్స్ అంటే దానికి సంబంధం లేదు, అయినప్పటికీ మనకు ఆచారంగా వస్తుంది కనుక మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. 4 క్యాండిల్స్, ఈ 4 వారాలు, 4 ఆదివారాలు 4 క్యాండిల్స్. మొట్టమొదటి క్యాండిల్ ఆఫ్ హోప్ అన్నారు. అది క్యాండిల్ ఆఫ్ ప్రాఫెసీ. అది ఇది పర్పుల్ కలర్. మనకి ఓదా రంగు ఉన్నాయి కదా ఇవి కర్టన్స్, ఆల్టర్ కర్టన్స్. ఆ ప్రాఫెసీ క్యాండిల్ అది మొట్టమొదటి సండే. రెండవది పీస్ క్యాండిల్, దాని బెత్లెహేమ్ క్యాండిల్ అని. బెత్లెహేమ్ అంటే మేరీ మరి జోసెఫ్ బెత్లెహేమ్ ప్రయాణమై వెళ్ళేటువంటి దాన్ని కమమరేషన్గా దాన్ని పెట్టారు. మూడవది ప్రత్యేకమైనది ఉంటుంది అన్నమాట. ఈ మూడవది ఏంటంటే జాయ్ క్యాండిల్. ఈ జాయ్ అంటే సంతోషం. ఆ 3వ వారాన్ని గాడెటే, లాటిన్లో గాడెటే అని అంటారు. అంటే జాయ్, రిజాయిస్ ఇన్ ద వరల్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. సో వరల్డ్లీ రిజాయిస్ కాకుండా దేవునిలో రిజాయిస్ కనుక గాడెటే సండే. అది పింక్ కలర్, జాయ్ఫుల్గా ఉంటాం, పింక్ కలర్ ఉంటుంది. 4వ ఆదివారం మళ్ళీ వచ్చేసి లవ్ క్యాండిల్ లేదా ఏంజల్స్ క్యాండిల్ అంటారు. ఏంజల్స్ క్యాండిల్ అంటే దేవునితో మనం దగ్గరగా, దేవుని యొక్క వర్తమానం బట్టి దూతల్లాగా మనం ఉండాలనే ఉద్దేశంతో దాన్ని పెట్టారు. ఇటువంటి ఈ 4 అయిపోయిన తర్వాత సెంటర్లో పెద్దది అది క్రైస్ట్ క్యాండిల్, క్రిస్మస్ రోజు వెలిగిస్తారు. ఈయన జోహాన్ ఏం చేశాడంటే మధ్యలో ఒక రెడ్ కలర్ చిన్న క్యాండిల్స్ని పెట్టి ఒక 19 పెట్టి పిల్లల్ని రోజుకు ఒకటి వెలిగించమన్నాడు అనమాట. ఆయన లెక్క పెట్టుకుంటారు, ఇంకా క్రిస్మస్కి ఎన్ని రోజులు ఉంది అని నడకుండా పెట్టుకుంటారు. సో అది మొట్టమొదటిసారి 1839లో ఈ ప్రాక్టీస్ పెట్టారు జర్మనీ లూథరన్ పాస్టర్ గారు. అది 1920కి వచ్చేసరికి 1839లో అయితే 1920 జర్మనీ దేశంలో క్యాథలిక్స్ కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్స్ కూడా దాన్ని ఆరాధిస్తున్నారు. అయితే వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, ఇది లూథరన్ ప్రాక్టీస్ కదా మనకెందుకంటే లూథరన్ పాస్టర్ గారు స్టార్ట్ చేశాడు, కానీ దానిలో లూథరన్ థియాలజీ కానీ లూథరన్ డాక్ట్రిన్ కానీ ఏం లేవు కనుక మనం ఒక ఆచారంగా ఆడుకోవచ్చు, దాంట్లో ప్యాగన్కి సంబంధించింది కానీ ఐడలేటర్కి సంబంధించి కానీ ఏమి లేదని చెప్పి వాళ్ళు దాన్ని చేసుకున్నారు. సో అయితే క్రిస్టియన్ దీంట్లో అడ్వెంట్ క్యాలెండర్స్ వచ్చినాయి. మొట్టమొదటిసారి 1851లో ఆయన జెరార్డ్ ల్యాంగ్ అని ఆయన మొట్టమొదటిసారిగా ఈ అడ్వెంట్ క్యాలెండర్ అని స్టార్ట్ చేశాడు వాళ్ళ మదర్ కోసం. తర్వాత అది వేరే విధంగా ఉంది. ఇప్పుడైతే మనకి వాక్యాలు దానికి సంబంధించినటువంటి విషయాలు అడ్వెంట్ క్యాలెండర్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవి అడ్వెంట్ రీతు అడ్వెంట్ క్యాలెండర్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు. అయితే మనం ఈ లూకాసు వార్త వాక్య భాగంకి వచ్చినట్లయితే దీంట్లో ఏంటంటే లూకాసు వార్త, లూకా గురించి 2-3 విషయాలు చెప్తాను. ఏంటంటే మనకు తెలుసు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నది ఇది. లూకా గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే లూకా గారు వైద్యుడు అంటే అందరికీ తెలుసు. పౌలు ఆయన్ని ఉచ్చరించేటప్పుడు కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనంలో ప్రియమైన వైద్యుడు అంటే బిలౌడ్ ఫిజిషియన్ అని సంబోధిస్తాడు. బిలౌడ్ ఫిజిషియన్ వైద్యుడు. ఆయన పెయింటర్ అని కూడా చెప్తారు. పెయింట్ వేసాడు. తర్వాత ఆయన ప్యాట్రన్ సైంట్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్గా చూస్తున్నాం. ఇది చాలా గ్రీక్ భాషలో పండితుడు ఆయన.
డాక్టరే కాదు, ఆర్టిస్టే కాదు, భాషలో కూడా చాలా ప్రావీణ్యం సంబంధించిన వాడు, చాలా హైలీ లెర్నెడ్ పర్సన్. కనుకనే వాళ్ళు ఆ అసైన్మెంట్ చేసిన తర్వాత ఆయన దీనికి ఈ లూకాసు వార్తను రాయడానికి పూనుకున్నాడు. అది ప్రతి ఒక్కటి డీటెయిల్గా సెర్చ్ చేసి ఎంక్వైరీలు చేసి, ఆయన ప్రత్యక్ష సాక్షి కాకపోయినప్పటికీ ప్రత్యక్ష సాక్షుల దగ్గర, శిష్యుల దగ్గర, ముఖ్యంగా మరియా, యేసు ప్రభు తల్లి అయిన మరియ దగ్గర ఎక్కువగా తీసుకున్నాడని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి విషయాలు లూకా గారు రాశారు. ఈ లూకా గారు రాసిన తర్వాత దాంట్లో మనం కొన్ని విషయాలు ఏంటంటే, ఆయన ఎర్లీ చర్చ్ హిస్టోరియన్. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, మొట్టమొదటి కొన్ని సంవత్సరాల క్రితం నేను తెలుసుకుంటే ఆశ్చర్యపోయాను. ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథం ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది ఎవరంటే పౌలు అనుకుంటాం. కానీ కంటెంట్ ప్రకారం చూస్తే పరిశుద్ధుడైన లూకా. ఎంతంటే విలియం బార్క్లే అయినటువంటి మన కామెంటేటరు, ఆయన ఎన్నో వాక్యాలు, కంటెంట్ అవి కూడా చెప్పాడు. నేను అవి నాకు గుర్తులేదు, రిఫర్ చేయలేకపోయాను. కానీ మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ చేసింది లూకా. ఎందుకు అంటే, సుమారుగా బైబిల్ రాసినటువంటి 66 పుస్తకాల్లో కూడా 66 పుస్తకాల్లో 40 మంది రాశారని చెప్పుకుంటున్నాం. 40 మందిలో ఏకైక యూదేతరుడు, నాన్ జ్యూ, లూకా. దీనికి సంబంధించి మనం ఒకటి తలంచిస్తే, యోహాను సువార్త 3:16 ఏంటి? కన్సైజ్ గాస్పెల్ అంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టువాని యందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. కన్సైజ్ గాస్పెల్ గిడియన్స్ బైబిల్లో ఎన్నో లాంగ్వేజెస్లో ఉంటుంది. సో అదే సువార్త. దాన్ని అంటే సర్వలోకమునకు, దేవుడు లోకమును, యూదులని కాదు, యూదులను ఏర్పాటు చేసుకున్నాడు, లోకమును ప్రేమించాను. ప్రతి ఒక్కడు, యూదుడు లేదు, గ్రీసు చేసేస్తుడు లేదంటాం కదా, అందరికీ, ముఖ్యంగా అందరికీ కూడా రావాలనే ఉద్దేశంతో బహు ఆశ్చర్యకరమైనటువంటి, అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని రప్పించడానికి, అన్నిలను రప్పించడానికి, ప్రపంచం మొత్తం రప్పించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనంగా లోకాన్ని మనం చూస్తున్నాము. అంతేవిధంగా మరి లూకా సువార్తలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే, 4 గాస్పెల్స్లో లాంగెస్ట్ గాస్పెల్, థర్డ్ గాస్పెల్ అంటారు. థర్డ్ అంటే చివరి సినాప్టిక్ గాస్పెల్. సినాప్టిక్ సమదృక్పథ సువార్తల్లో ఇది చివరిది, లాంగెస్ట్ గాస్పెల్. మత్తయి సువార్త 28 అధ్యాయాలు ఉన్నప్పటికీ, 24 అయినప్పటికీ ఇది లాంగెస్ట్గా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అమెరికన్ ఇవాంజలిస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు, ఎలిజబెత్ జే కెలాస్ అని. ఆయన ఏమన్నాడంటే, లూకాసు వార్తని గాస్పెల్ ఫర్ ద లాస్ట్ అండ్ ఫర్ ద లీస్ట్, అంటే తృణీకరించబడిన వారు, అల్పులు, వాళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేసి లూకా ద్వారా రాయించాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అదే కాకుండా థామస్ క్రాన్మర్ అని ఫస్ట్ ప్రొటెస్టెంట్ ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ, ఇప్పుడు కూడా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి క్యాంటర్బరీ ఆర్చ్ బిషప్పే హెడ్ మొత్తం ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా కూడా. ఆ ఫస్ట్ థామస్ క్రాన్మర్ ఆయన ఈయన గురించి చెప్తాడు, లూకా గురించి. ఆయన నాట్ ఓన్లీ ఫిజిషియన్ బట్ ఈ ఫిజిషియన్ ఆఫ్ ద సోల్స్, ఎన్నో ఆత్మలను రక్షించడానికి ఆయన సువార్త మనకి పనికి వస్తుందనే విధంగా ఆయన రాశారు. ఇంకా ఆశ్చర్యకరంగా ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి జోసెఫ్ ఎర్నెస్ట్ రెనాన్ అనే థియాలజియను, హిస్టోరియను, తర్వాత ఎంతో లెర్నెడ్ పర్సన్. ఆయన ఏమన్నాడంటే, ఇది ఆశ్చర్యం, వినండి, పర్హాప్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బుక్ ఎవర్ రిటన్ ఇన్ ద వరల్డ్, లూకా సువార్త. సో దీంట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే లీస్ట్, లాస్ట్ అంటే మంచి సమరయుడు, తప్పిపోయిన కుమారుడు, స్త్రీల గురించి, విధవరాల గురించి, పిల్లల గురించి ఎక్కువగా దాంట్లో ఉటంకించడం జరిగిందనమాట. సో అటువంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి దీంట్లో నుంచి మనం వాక్య బాగా ఏర్పాటు చేసి, ఇక్కడ కూడా విధవరాలే ఉన్నాయి, పేద విధవరాలు. ఒక గ్రామంలో పేద అని కాదు కానీ విధవరాలు, పేద విధవరాల గురించి కూడా ఉపమానాలు, జరిగిన విషయాలు యేసుక్రీస్తు చెప్తున్నారు, మనకు తెలుసు. దీంట్లో ఏంటంటే ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఇది చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే, మెయిన్ వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు. ఈ ఉపమానం చెప్పిన పర్పస్ ఏంటి? విసుకక నిత్యము ప్రార్థన చేయవలెను అనే దాన్ని ఉపమాన రీతిలో చెప్పారు. ఒక ఊరిలో ఒక స్త్రీ ఉంది, అదే ఊరిలో దేవుడంటే భయం లేకుండా, మనుషులను లక్ష్య పెట్టకుండా ఉండేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అంటే దీన్ని రకరకాలుగా ఏంటంటే, ఈ ఉపమానాన్ని పారబుల్ ఆఫ్ పర్సిస్టెంట్ ఉమెన్, అంటే పట్టుదలతో వెంటాడే, పారబుల్ ఆఫ్ అన్రైటియస్ జడ్జ్, పారబుల్ ఆఫ్ అన్జస్ట్ జడ్జి, పారబుల్ ఆఫ్ విడో అండ్ అన్జస్ట్ జడ్జ్, అండ్ పారబుల్ ఆఫ్ ఇంపార్చునేట్ ఉమెన్. ఇంపార్చునేట్ అంటే గోజాడేట్ అనమాట, ఇంపార్చునేట్, గోజాడటం అంటే
వదలకుండా అదే విధంగా విసిగించడం అనమాట. ఈ పారబుల్ గురించి చెప్పబడింది. పండితులు రకరకాల పదాలు ప్రయోగించారు. ఏది ఏమైనప్పటికీ దాని యొక్క భావం ఏంటంటే విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఇది ఏంటంటే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఏముందంటే, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అది మనం చూసినట్లు ఇప్పుడు టైము లేదు కనుక అన్ని రెఫరెన్సెస్ కాదు, నేను ఊరికే చెప్తా ఉన్నాను. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండలేను. ఇంగ్లీష్లో ఏంటంటే మనకి కోరసెస్ మేము చదువుకునే రోజుల్లో కోరస్లు ఉండేవి. ప్రే వితౌట్ సీజింగ్, రిజాయిస్ ఎవర్ మోర్, ప్రే వితౌట్ సీజింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. అంటే ప్రే వితౌట్ సీజింగ్ ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్, ప్రే వితౌట్ సీజింగ్ ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్, ప్రే వితౌట్ సీజింగ్ ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యూ. అంటే ఇది డైరెక్ట్గా కోరసెస్ ఎలా ఉంటాయి అంటే, వాక్యాన్ని తీసుకుని దాన్ని ట్యూన్ కట్టి పిల్లలకి కోరస్లు నేర్పిస్తే వాళ్ళకి బాగా తట్టుతుంది, హృదయంలో ఆ విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో. దానికి ముందు కూడా ఇంకా రిజాయిస్ ఎవర్ మోర్ ఫర్ దిస్ ఈజ్ ది విల్ ఆఫ్ గాడ్ అనేది, ఇది విసుగక నిత్యము ప్రార్థన చేయొచ్చు ఉండవలేను. డైరెక్ట్ వర్స్ ఫ్రమ్ 1 దెస్సలోనికైలు 5th chapter 16th verse. సో ఇవి ఉపమానం యొక్క మెయిన్ ఉద్దేశం. అయితే ఈ ప్రార్థన అనే గురించి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. మనం జస్ట్ గుర్తు చేసుకొని ఇది ఏంటంటే, మరి ఇర్మియా గ్రంథం 33:3లో ఏం చెప్తున్నాడు, మీరు నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తానని అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా చెప్పాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఎవరన్నా చూడగలరా? ఒక నిమిషం, ఎక్కువే లేదు అంటే అన్ని కాదు కానీ నేను ఊరికి రెఫరెన్స్ చెప్తాను, 1, 2 నేను చూడమన్నప్పుడు దయచేసి ఎవరైనా చదవగలిగితే సంతోషం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆత్మ ఉచ్చరింప శక్యము కాని విధంగా ఆయన మూలుగుచున్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఆత్మ మన కోసం అంటే శిష్యులే ప్రార్థన ఎలా చేయాలి ప్రభువా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన ఎలా చేయాలని చెప్పారు. మన పరలోక ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరలోక ప్రార్థన అనేది ప్రపంచంలో అతి ఎక్కువగా చెప్పబడే ప్రార్థన. అయితే సంతోషం ఏంటంటే, మనం నేను లోతరన్ కాదు కానీ బట్ లోతరన్ వాళ్ళని చక్కగా కరెక్ట్గా చెప్తాం. అయితే నేను వేరే జిల్లాల్లో పనిచేసినప్పుడు సిఎస్ఐ వాళ్ళు లేదా బ్యాప్టిస్ట్ వాళ్ళు మధ్యలో కొన్ని పదాలు కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. యేసుక్రీస్తు చెప్పని, నీ రాజ్యము మాకు వచ్చుగా కానీ, మాకు కాదు, ఆయన రాజ్యం ఇక్కడికి రావాలనేది, మాకు మీకు ఎవరికో కాదు, అది తప్పు. అదేవిధంగా ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు అంట. ఎందుకనగా లేదు, నేను ట్రై చేసి ఒకవేళ అదేమన్నా మిస్ అవుతున్నామా, దానికి ఏమైనా సెట్ అవుద్దా అని. ఎటువంటి పరిస్థితుల్లో సెట్ అంటే మనం ప్రార్థన చేయటం కూడా ఎలా చేస్తున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా చేసేస్తున్నాము. కనుక తెలియదు అనేది మాట. ప్రార్థన కరెక్ట్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. నేను వాస్తవం చెప్తున్నా. మీరు అందరూ ఆలోచించండి, ఆలోచించి మనం ఎవరికి చేస్తున్నాం ప్రార్థన, ఎలా చేస్తున్నామో, ఏమేం ప్రార్థన చేస్తున్నాం అనేది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బైబిల్ చదవటం ఒకటి, ప్రార్థన చేయటం ఒకటి, దేవుణ్ణి స్తుతించడం ఒకటి. 3 ప్రతి మనిషి చేయవలసినటువంటి విషయాలు. ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్. అల్టిమేట్ పర్పస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ టు గ్లోరిఫై గాడ్. ఇది ఒకటే గుర్తుపెట్టేవాళ్ళు. అవి చేయాలంటే మనం దాంట్లో బలంగా ఉండాలి. సో ఇటువంటి విషయాల్లో మనం చూసామైతే ఈ ప్రార్థన గురించి బైబిల్లో క్లుప్తంగా పండితులు, నేను లెక్క పెట్టలేదు కానీ నేను చదివింది మొత్తం 544 ప్రార్థన గురించి రెఫరెన్సెస్ బైబిల్లో ఉన్నాయంట. అయితే 221 రికార్డెడ్ ప్రేయర్స్ బైబిల్లో ఉన్నాయి. అయితే పాత నిబంధనలో 176 రికార్డెడ్ ప్రేయర్స్, కొత్త నిబంధన గ్రంథంలో 45 రికార్డెడ్ ప్రేయర్స్ ఉన్నాయి. ఈ ప్రార్థనలో ఎంతోమంది ప్రార్థన యోధులు, ప్రార్థన వీరులు ఉన్నారు. అందరికన్నా ఎక్కువగా ప్రార్థన చేసింది నా దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువే. మనం కనుక అనుదినము మనం యేసుక్రీస్తు ప్రభువులే విసుగక ప్రార్థన చేస్తూ దేవునిలో గడిపితే అది మనకెంతో ధన్యతగా ఉంటుందని చెప్పి నా యొక్క ఇది. అయితే ఇప్పుడు ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పారబుల్. ఈ ఉపమానం అనేది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దానికంతరకే అది అర్థమవుతుందన్నమాట. దానికి నిగూఢమైన భావాలేం
ఎక్కువ ఏం లేవు. మనకు అర్థమవుతుంది. అంటే ఏంది, మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పారు. అయితే ఇక్కడ మనం ఎదురు చూస్తూ ఉంటాం, ప్రార్థనకు సమాధానం రాదు, ఆలస్యం చేస్తూ ఉంటాడు, దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు అన్నారు. ఆలస్యం అంటే ఏంది, ఒక షెడ్యూల్ టైం ఉంటే ఆ టైం దాటిపోతే ఆలస్యం అనేది క్వశ్చన్ వస్తుంది. టైం లేనప్పుడు ఆలస్యం ఏముంది? ఒక అపాయింటెడ్ టైంలో దేవుడు తనకి ఇష్టమైన రీతిలో ఇస్తాడు. అయినా ప్రతి ఒక్కడు అడిగే అతను ఏ విధంగా అడుగుతున్నాడు అంటే, గాడ్ గివ్స్ ఫర్ అవర్ నీడ్, నాట్ ఫర్ అవర్ గ్రీడ్. దేవుడు మన అవసరాల కోసం ఇస్తాడు, గ్రీడ్ కోసం ఇవ్వడు. అది తెలగాలి. అంతే ఏదో అడుగుతూ ఉంటే అక్కడ ఉద్దేశం అది కాదు, దేవుని యొక్క ఉద్దేశం. దీని సందర్భంగా ఇప్పుడు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అందరూ తెలిసిందే. అడుగుడి మీకు ఇవ్వడను, వెదకుడి తట్టుడి తీయబడను. అడుగువానికి ఇవ్వడను, ప్రతివాడు తీయబడను, వెదకవానికి దొరుకును. అయితే ఏంటంటే, అడుగువాడు ఎవరన్నా మీలో పిల్లవాడు చేప అడిగితే రాయిస్తాడా? చేప అడిగితే పామిస్తాడా? రొట్టె అడిగితే రాయిస్తాడా? మీరు చెడ్డవారండి, మంచి ఇవ్వలు మీ పిల్లలకి ఇస్తున్నప్పుడు దేవుడు ఎట్లా ఇస్తాడు అంటాడు. అందుకని మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం అందుకు ఏంటంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి తిందుమో, ఏ విధంగా మనం ఈ లోకపరంలో ఉంటాం అనేది దాని గురించి ఎక్కువ మీరు ఇది చింతించాల్సిన అవసరం లేదు. సో సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. ఇది కూడా ఒక కోరస్ వినే ఉంటారు. సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అక్కడ లేదు, కానీ డైరెక్ట్ వర్స్, ఒక్క పదం కూడా తేడా లేదు, ఆ సీక్వెన్స్ తేడా లేదు. సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి భావం. మరి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, యేసుక్రీస్తు ఎందుకు చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు, దేవుని కుమారుడు, లోక రక్షకుడు, ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో ఆలోచించండి దయచేసి. సో ఆ విధంగా మనం కూడా చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే నెక్స్ట్ ఇవ్వబడినటువంటి టాపిక్ అంటే దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం అనేది ఏంటంటే, అక్కడ ఆమె దీర్ఘశాంతం అంటే పేషెంట్ అంటే రోగిగా కాదు, ఓపికగా, ఎంతో శాంతంగా, ఎంతో కాలం ఆమె ఎదురు చూస్తూ ఉంది, గోజాడుతూ ఉంది, అడుగుతూ ఉందన్నమాట. అడుగుతున్నప్పుడు దేవుడు మరి తప్పగా ఆయన ఏర్పరచుకున్న వారు వారికి దివారాత్రం మొరపెట్టుకుని చుండగా ఆయన మరి వారికి న్యాయం తీర్చా, మరి త్వరగా న్యాయం తీర్చును. అంటే ఇక్కడ దేవుడు ఇచ్చేంత వరకే మనం వెయిట్ చేస్తూ ఉండాలి. దీంట్లో 2 తలంపులు చెప్తాను మీకు. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఏంటంటే, ఫస్ట్ లెవెల్ పాస్ అయ్యే వాళ్ళు కూడా 3rd క్లాసు, 2nd క్లాసు, 1st క్లాస్. ఇప్పుడు ఉపమానంలో 30 అంతులు గాను, 60 అంతులు గాను, 100 అంతులు గాను ఫలించను అంటారు. అంటే అది ఉదాహరణగా చెప్పాడు. కానీ ఏసీటీసీలో ఒక స్టూడెంట్ అంట, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు స్టూడెంట్గా మన ప్రొఫెసర్, అప్పుడు చర్చ్ ప్రొఫెసర్ యేసుపాదం గారు చెప్పారు. ఒక స్టూడెంట్ రాశాడంట, ఏంటంటే 30 దంతులు గాను, 40 దంతులు గాను, 50 దంతులు గాను, 60 దంతులు గాను, 70 దంతులు గాను, 80 దంతులు గాను, 90 దంతులు గాను, అంటే డిఫరెంట్ లెవెల్స్లో ఫలించారని అర్థం. ఆ భావం చూడండి. అంటే మనం ఇంకేం చేసుకో 30 అంతులు గాను, 31, 32, 33 అటు చేసుకోవచ్చు, రకరకాలుగా ఉంటాయి. సో అక్కడ 100 అంతులు ఫలించేవాడు, 30 దంతులు కూడా ఫలించాడు, తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫలించేవాళ్ళు ఏంటంటే, దేవుని కోసం ప్రార్థన చేస్తాము, దేవుని ఉద్దేశం తెలియకుండా మనం అడిగినప్పుడు అది ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఫస్ట్ ఏంటంటే మనం గ్రహించాల్సింది ప్రార్థనలో అన్కండిషనల్ సరెండర్ బిఫోర్ గాడ్. అన్కండిషనల్ సరెండర్, దేవునికి కంప్లీట్గా మనం సరెండర్ అయిపోవాలి. ఆయన ఏది ఇస్తే అది స్వీకరించాలి. అంతేగాని మనం ఒక ప్లాన్ వేసుకొని నేను ఇటు వెళ్తా ఉంటే తిన్నగా నా రోడ్ అంతా క్లియర్ చేసి, తర్వాత ఎడం పక్క తిరుగుతా, మళ్ళీ క్లియర్ చేసి, తర్వాత కుడి పక్క తిరుగుతా, నెక్స్ట్ సైడ్ వెళ్తా, నువ్వు అన్నీ జస్ట్ ఫాలో మీ. అది కాదు విశ్వాసం అంటే, అది కాదు ఇదంటే. మనం ఈజీ చైర్ క్రిస్టియానిటీ లాగా అంత వెల్ఫేర్. ఇది క్రిస్టియానిటీ అంటే సెల్ఫ్ హెల్ప్ ప్రోగ్రామ్ కాదు, ఆ పర్పసే వేరు, అది మర్చిపోతున్నాం అసలు. కనుక ఆ విధంగా ఫస్ట్ ఆర్డర్ అన్కండిషనల్ సరెండర్. ఈ విషయంగా 1999లో అందరికీ తెలుసు, గ్రహాం స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు ఆయన 2 పిల్లలు కూడా చనిపోయారు. వాళ్ళ 2 పిల్లల కన్నా పెద్ద అమ్మాయి 12 సంవత్సరాలు అప్పుడు. ఆ అమ్మాయి ఆ టైంలో వాళ్ళు విలేకరులు వాళ్ళు అడిగిన ప్రశ్నకి, మీ ఫాదర్ ఇట్లా జరిగిందంటే ఏమని చెప్పింది తెలుసా? ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హీ చోజ్ మై ఫాదర్. 12 సంవత్సరాల అమ్మాయికి ఇటువంటి భావము ఎవరైనా చెప్తే వస్తుందా? ఎంత ధనిలో, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫస్ట్ ఆర్డర్, ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హీ చోజ్ మై ఫాదర్.
సో ఆ విధంగా లేకపోయినప్పటికీ నెక్స్ట్ లెవెల్లో మనకు ఉన్నప్పుడు దేవుని యొక్క కనిపెట్టుకోవచ్చు, దేవుని యొక్క చిత్తం ఎరిగి ఆ విధంగా మనం ప్రార్థన చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది అయితే అబ్రహాము కానీ, యోబు కానీ, యోసేపు కానీ, హన్నా, ముఖ్యంగా సమూయేలు తల్లి, ప్రాఫెట్ సమూయేలు తల్లి అయిన హన్నా, వాళ్ళు ఎంత దీర్ఘశాంతం చూపించి వాళ్ళు అనుకున్న దానికోసం దేవుని యొద్ద కనిపెట్టుకొని ఉన్నారో మనందరికీ తెలుసు. ఫాదర్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్ అబ్రహాం అన్నారు. సో మనం ఆ విధంగా మనం దీర్ఘశాంతం చూసి దేవుని యొద్ద ఇదిగా ఉండడానికి మనం ఎంతో కృతనిశ్చయంగా డెసిషన్ తీసుకుని వెళ్ళాలి. అయితే లాస్ట్ లైన్ ఏంటి? ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు, ఇది రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. కొలస్సీలు 3:12, సామెతలు 14:29, అదేవిధంగా 16:32, గలతీలు 5:22. గలతీలు 5:22 ఏంటి? ఏమున్నదో మనకు తెలుసు. ఆత్మఫలాల్లో దీర్ఘశాంతం కానీ ఇంకా అనేక ఆత్మఫలాలు ఉన్నాయి. అవన్నీ మనకి దేవుడికి ఇష్టంగా ఉంటే అనుగ్రహిస్తాడు. ఎఫ్సీ పత్రిక 4:3. సో 2 పేతురు 3:15. సో 2 పేతురు 3:15లో కూడా దీనికి సంబంధించి ఎలా మనం ఉండాలనేది అక్కడ పేతురు రాస్తున్నారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే, మనం దీర్ఘశాంతంగా దేవుని ఎడల ఉండాలి అనే దానికన్నా బదులుగా దేవుడు మన ఎడల ఎంత దీర్ఘశాంతంగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:20 మనకు తెలుసు. ఏంటి? ఇదిగో నేను ద్వారం వద్ద నుండి తలుపు తెచ్చున్నాను, ఎవరైనా నా స్వరం మీద తలుపు తీసినట్లే నేను వచ్చి అతను నాతో కూడా కలిసి భోజనం చేయదుము. అంటే హృదయమైన తలుపునొద్ద యేసునాథుండు పాడుతున్నాం కదా. సో ఆయన చాలా దీర్ఘశాంతం చూపి మన ఎడల మనం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మన అవసరాల కోసం మనం ఇంకా ఎంత దీర్ఘశాంతంగా ఉండాలనేది మనం ఆలోచించుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి, ఈ లోకపరంగా మరి ఆత్మీయ పరంగా కూడా. అయితే విశ్వాసం అనేది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా భావాలు ఉన్నాయి, చాలా యాంగిల్స్ ఉన్నాయి దానికి. ఈ యాంగిల్స్లో ఏంటంటే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటం అనమాట. సో అబ్రహాము విశ్వాసులు తండ్రి, ఫాదర్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్ అని అంటాం. సో విశ్వాసము అంటే అందరూ డెఫినేషన్ ఇచ్చారు. హెబ్రీ పత్రిక 11:1. అదేంటి? విశ్వాసంగా నిరీక్షింపబడి వాటిగా నిజ స్వరూపం అదృశ్యమని ఉన్నట్టుకు రుజువునై ఉన్నది టకటకమని చెప్పేస్తాం. అయితే ఈ విశ్వాసం కూడా మనకి ఆత్మఫలాల్లో ఒకటి. మత్తయి సువార్త 17:12 ఒక ఆయన వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం బాగలేదు అంటే శిష్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు నయం చేయలేకపోయారు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు వాళ్ళ నయం చేసిన తర్వాత శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మేమెందుకు చేయలేమని. అంటే మీ అల్ప విశ్వాసం చేతనే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి అక్కడ కొమ్మంటే అక్కడికి వెళ్ళిపోద్ది. అంటే దీనికి సంబంధించి ఎంఎస్సీ చదివాడు మా క్లాస్మేట్ ఒకతను ఉన్నాడు, అతను చెప్పాడు అనమాట. డిగ్రీలో ఉన్నప్పుడు వీళ్ళు అనుకున్నాంట ఇంకో అతను కలిసి మనం యేసుక్రీస్తు చెప్పాడు కదా మనం కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. కొండ దగ్గరికి వెళ్ళేసేసి కళ్ళు మూసుకొని గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేసాడు, గవాలను తెలిసాడు. కొండ ఎందుకు పోద్ది? అక్కడే ఉంది అంట. నేను అప్పుడే అనుకున్నా, ఇంకా అప్పుడే అనుకున్నాడు, ఇంక విశ్వాసం ఎట్లా అవుద్ది? సో ఇది నిజంగా జరిగింది, ఇది కల్పితం కాదు, నిజంగా జరిగిందని చెప్తున్నా. సో ఇటువంటి అయితే విశ్వాసము క్రియలు గలదైతే బాగుంటుంది, క్రియలు లేకపోతే వ్యర్థమవుతుంది అనేది చెప్పే రీతిలో యాకోబు పత్రిక 2వ అధ్యాయము ముగింపండి, ఒక 1 or 2 minutesలో ముగించేస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 20 వరకు ఎవరైనా చదువుతారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 20. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ విశ్వాసంతో ఉండాలి, విశ్వాసము కనపరచాలంటే క్రియ ఉండాలి. సో గుడ్ వర్క్స్ డు నాట్ మేక్ ఏ మ్యాన్ గుడ్, బట్ ఏ గుడ్ మ్యాన్ డస్ గుడ్ వర్క్స్. మంచి పనులు మన మంచి వాళ్ళు చేయలేవు, కానీ మంచి మనిషి మంచి పనులు చేస్తాడు. ఇక్కడ మాకు విశ్వాసం ఉంది, పనులు లేవంటే ఉపయోగం లేదు. ఈ వాక్య భాగం చదవండి, ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, దాంట్లో భావం అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. దీనికి సంబంధించి ఏంటంటే క్రియ లేని విశ్వాసము మృతము. విశ్వాసం కలిగి ఉండాలి, క్రియలు కూడా ఉండాలి, అప్పుడు మనకు పరిపూర్ణత వస్తుంది అనమాట.
ఇది ఒక పాట. దెయ్యములు, మన దేవుడు ఒకటే నమ్ముతున్నావు, నువ్వు నమ్ముతున్నావు మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుతున్నాయి, దెయ్యాలు వణుకుతున్నాయి, కానీ మనం వణకం. కానీ దెయ్యం బెటరా మనకన్నా? కాదు. అంటే విశ్వాసం ఉండాలి, దేవుని పనులు చేయాలి. ఒక పాట, క్రియలేని విశ్వాసం మృతమని. క్రియలేని విశ్వాసం మృతము, ప్రియుడా నీవది ఎరిగి ప్రభు యేసుని కలిగి, క్రియలతో నీ విశ్వాసం కనబరచుమికనైనా, క్రియలేని విశ్వాసం మృతము. దయ్యములు నమ్మి వణకును గదా, దయ్యములు నమ్మి వణకును గదా. దేవుని కార్యములు ధరణిలో కనబడకుండా, దేవుని కార్యములు ధరణిలో కనబడకుండా, మురిగిన గూడును బోలే మహిలోని బ్రతుకంతా, క్రియలేని విశ్వాసం మృతము. మన విశ్వాస ప్రమాణమే మనకి విశ్వాసము యొక్క డెఫినిషన్. అపోస్తలుల విశ్వాస ప్రమాణం మనకి అది గుర్తుపెట్టుకోండి చాలు. విశ్వాసం అంటే, క్రిస్టియానిటీ అంటే ఏంటి అంటే అపోస్తలుల విశ్వాస ప్రమాణమే. నేను చాలామంది నా దగ్గర పాస్టర్స్గా ఉద్యోగం చేయడానికి వచ్చినప్పుడు క్రైస్తవ్యం అంటే ఏంటి అంటే నాకు 90% చెప్పలేకపోయారు, 95% కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోయారు. దానికి నేను సమాధానం చెప్తున్నా, మన అపోస్తలుల విశ్వాస ప్రమాణమే క్రైస్తవ్యం. అది నమ్మి ఆ విధంగా ఉంటే చాలు. దేవుడు ఆ విధంగా దేవునిలో మనం ఎదగటానికి, ఆయన వాక్యాన్ని కానీ ఆయన కానీ మనం స్తుతించడానికి మనకు సహాయం చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. దినాన్న చక్కని వాక్య భాగాన్ని అందించినటువంటి కాకి అబ్రహాం గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. రేపటి దినమును జరిగేటువంటి ఆరాధన యొక్క ప్రోగ్రామును మనం గమనించాలి. రేపటి దినము 4వ తారీఖు ఉదయకాలపు ఆరాధన మనం గమనిస్తే, రేపు వాక్య సందేశము అందించేవారు శ్రీమతి కె ప్రభుకుమారి గారు. అంశము వెదక్కి రక్షించువాడు. ఇది ఇవ్వబడినటువంటి అంశముగా వారు రేపటి దినాన్న వాక్య సందేశాన్ని అందిస్తారు. మీరందరూ కూడా సిద్ధపడి సకాలంలో దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలవబడినట్లయితే ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. వివేకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రం ప్రభు. మీ దైవములను ప్రభు ఈ ఉదయకాలపు ఆరాధనలో జరిగించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనములు. ఈ యొక్క ఆరాధన క్రమం అంతటిని ప్రభు ఘనముగా నీకు మహిమార్థముగా జరగడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి, సమయమును బట్టి మీకు స్తోత్రములు ప్రభు. ఉదయకాలంలో లేచి ప్రభా సంఘ బిడ్డలందరూ నీ సన్నిధిలో నీ యొక్క రాకడ సిద్ధపాటు కొరకు సిద్ధపడుచుండగా ప్రభా, ఈ యొక్క ఆరాధనలో అడ్వెంట్ ఆరాధనలో ప్రభా మేమందరం కూడా పాల్పంపులు పొందుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనములు ప్రభా. ఇది నాన్న ప్రభా వాక్య సందేశం అందించినటువంటి అబ్రహాం గారిని బట్టి ప్రభు మీ సన్నిధిలో మొరపెడుచున్నాను. వారు చేయుచున్న పనులను బట్టి, వారు చేయుచున్న పరిచయను బట్టి ప్రభా మీరు వారికి సహాయమైన దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇది నాన్న ఈ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ సన్నిధిలో పేరు పేరున మొరపెడుచున్నాం తండ్రి. ఆ బిడ్డల జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రభు మీ సన్నిధిలో మొరపెడుచున్నాం. మీరు వారికి సహాయమైన దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క ఆరాధనను మేము ముగించుకుని మరలా మా గృహంలోకి మేము వెళ్ళి మా పనిపాట్లలో మేము మరలా కొనసాగించుకోవడానికి మీరు కృపను దయచేయండి. రాకపోకల్లోనూ ప్రభా, ఉద్యోగ రీతిలోనూ, ఆయా పనుల్లోనూ, వ్యాపార రీతిలోనూ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను ఆయన. అదే రీతిగా కాలేజీకి వెళ్ళేటువంటి యవన బిడ్డలను బట్టి, స్కూల్కి వెళ్ళేటువంటి చిన్న బిడ్డలను బట్టి ప్రభా మీ సన్నిధిలో మొరపెడుచున్నాం ప్రభా. మీరు వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభా. మరొక పర్యము, మరొక దినము మీ సన్నిధిలో మీరు మాకు
సమయంలో మీరు మాకు అనుగ్రహిస్తారని ఈ దినం యొక్క మెండైన దీవులను మాపై ఉంచి నడిపించుకుంటారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మన యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధన తేక దుష్టుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడేండి నడిపించును గాక, ఆమేన్. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను. సాతుదేరిన దారికి తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనను ఇంతటితో ముగిస్తున్నాను.